తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. దాంతో పెద్ద డిస్ప్యూట్ ఏమీ లేదు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఈ మాటలు జనసేన పార్టీ శ్రేణుల్లో ఒక రకంగా అగ్గిరాజేసాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి జన సైనికులు ఈ విధమైనటువంటి ప్రకటన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని తాము కోరుకుంటుంటే అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి సీట్లు, వ్యవహారం ఇవన్నీ తేలకుండానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు అనేటువంటి విధంగా మాట్లాడటం తప్పు. ఈ విషయంలో నారా లోకేష్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనేటువంటి విధంగా కూడా చాలామంది జన సైనికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది జన సైనికుల పేరుతో ఇలాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది అని జనసేన ఒకవైపున ఆరోపిస్తుంది. కొంతమంది జన సైనికులు మాత్రం లేదు నారా లోకేష్ ప్రకటన మనం ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి, మొన్న పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, రేపు పొద్దున సీట్లను బట్టి చంద్రబాబు నాయుడు తాను కూర్చొని ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తామని పవన్ కళ్యాణే విశాఖపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెప్పారు కదా, మనం ఎందుకు ఆందోళన చెందాలి, నారా లోకేష్ ఈ ప్రకటన మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలనేటువంటి చెప్పేవాళ్ళు కూడా జనసేన వైపు నుంచి ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో రెండు ప్రధానమైనటువంటి అవరోధాలు ఉన్నాయి. అదేమిటి అని అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు జన సైనికుల్లో ఎక్కువ మంది. ఇప్పుడు ఈ పొత్తు ద్వారాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు అనేటువంటి దిగిన వస్తే కనీసం పవర్ షేరింగ్ అన్నా, కొద్ది రోజులన్నా ముఖ్యమంత్రి, లేకపోతే 1-2 సంవత్సరాలన్నా జనసేనకి పూర్తి స్థాయి అధికారం టీడీపీ ఇవ్వాలి అనేటువంటి దాని మీద అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంలో ఇంకా పూర్తి స్థాయి పొత్తుల విషయంలో సీట్లు వ్యవహారం తేలకుండా నారా లోకేష్ ప్రకటన చేయడం అనేటువంటిది రెండు పార్టీల మధ్య కొంత అగ్గిరాసినట్టయింది. ఇది కొంత ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది కాబట్టి వాళ్ళు దీనికి అగ్గికి పెట్రోల్ కలిపినట్టుగా ఆ మంటల మీద వాళ్ళు పెట్రోల్ చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఈ రోజున ఇదే అంశం మీద హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. ఈ హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన 80 ఏళ్ళు పైన ఉన్నటువంటి కురు వృద్ధులు, రాజకీయ నాయకులు, సీనియర్ పొలిటీషియన్ కూడా. ఆయన కాపులకు సంబంధించినటువంటి వాళ్ళ సంక్షేమము, అదేవిధంగా జనసేన పార్టీ రేపొద్దున అధికారంలోకి రావాలి అనేటువంటి దాని మీద ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా తాను సలహాలు సూచనలు ఇస్తాను, నేనేం జనసేన పార్టీ కదని గతంలో కూడా చెప్పాను. ఇప్పటి వరకు సలహాలు ఇచ్చినటువంటి లెటర్ల ద్వారాగా సలహాలు ఇచ్చినటువంటి హరిరామ జోగయ్య ఈ రోజున ఏకంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నలు లేవనెత్తుతూ లేఖ రాశారు. నారా లోకేష్ ఈ విధంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు, నువ్వు దీని మీద ఏదో ఒకటి ఖండించాలి కదా, ఏదో ఒకటి నువ్వు స్పష్టత ఇవ్వాలి. లేదు అని అంటే అనేక మంది జన సైనికులు, అదేవిధంగా కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంది, దీని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఆ లేఖలో అడిగాడు. అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి పొత్తు అంటే ఒక 60 సీట్లలో పోటీ చేయాలి, ఆ 60 సీట్లు పలానా చోట్ల 10,000కు పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో పీఆర్పీ, అదేవిధంగా 2019లో జనసేన ఎక్కువగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నియోజకవర్గాలు ఇవన్నిట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు పోటీ చేయడానికి మీరు సీట్లు అడగండి అనేటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ని అడిగారు. మరి ఇవన్నిటి మీద ఈ విషయం కొంత రప్చర్ అయింది. హరిరామ జోగయ్య లేఖ రాయటం దాంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మంగళగిరిలోనే ఉన్నారు. మంగళగిరిలో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలతో ఈ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దీని మీద వాళ్ళ ఎక్కడెక్కడ సీట్లు తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారో హరిరామ జోగయ్యతో మరి రాష్ట్ర కార్యాలయం నుంచి జనసేన కార్యాలయం నుంచి ఎవరో ఫోన్లో మాట్లాడారట. అది హరిరామ జోగయ్య ప్రకటించారు. లేదు నారా లోకేష్ ప్రకటన మనం అంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎంకి సంబంధించినటువంటి విషయంలో మనము సీట్లు అధికంగా తెచ్చుకున్న తర్వాత సీఎం విషయంలో కూడా మనం పట్టుబడదాం అనేటువంటి విషయాన్ని మాకు చెప్పారు, జనసేన కార్యాలయం నుంచి వివాదం లేదన్నారు అనేటువంటి విషయాన్ని హరిరామ జోగయ్య వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మంగళగిరిలో ఉండి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు సీనియర్లు ఈ విధంగా
ముఖ్యమంత్రి విషయంలో నారా లోకేష్ వ్యాఖ్యలేంటి? దీని మీద స్పందించండి. ఎన్ని సీట్లు అడుగుతున్నారు? 60 సీట్లు అడగాలి అనేటువంటి దాని మీద హరిరామ జోగయ్య, అదేవిధంగా జన సైనికులు కూడా ఈ విధమైనటువంటి క్లారిఫికేషన్స్ కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడితే తప్పేముంది? అదేవిధంగా లేదంటే ఆయన మాట్లాడకపోతే నాదెండ్ల మనోహర్ మాట్లాడొచ్చు. లేదు అనంటే ఈ రోజున జన సైనికులు అనేకమైనటువంటి అనుమానాలు. హరిరామ జోగయ్య లాంటి వాళ్ళే లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. రేపు పొద్దున ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికలకు ముందే సీఎం లేదు అని అంటుంది. ఇక సీట్ల విషయంలో కూడా తగ్గిస్తే చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక ఆందోళన కూడా జన సైనికుల్లో ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణే నేరుగా మాట్లాడి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకొని ఒక స్పష్టతతో ప్రకటన చేస్తే ఇద్దరి మధ్య ఉండేటువంటి పొత్తుల విషయంలో కొంత అవరోధం లేకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసమనంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏమిటంటే వాళ్ళిద్దరు పొత్తులకు సంబంధించినటువంటి అంశమే. ఎవరైనా సీట్లు గెలుస్తారనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇద్దరు పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధమైనటువంటి అవరోధాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రధానమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. జనసేనను కలుపుకొని వెళ్ళేటువంటి బాధ్యత. జనసేన ఏముంటుంది? జన సైనికులు ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు కదా. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ముఖ్యమంత్రికి సంబంధించి నారా లోకేష్ ఆ ప్రకటన చేయాలి? ఇది తప్పు కదా అని జన సైనికులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించితే బాగుంటుంది. అది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది జన సైనికుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్.